రైతు కార్మిక సమస్యలపై నవంబరు 26వ తేదీ ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సేటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దీన్విడి ప్రసాద్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం సేటియు కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేటియు నాయకులు సుభాషిణి, సూర్యారావు, ప్రభాకర్, వంగ గోపి, నాని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి కూడా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మరిన్ని కష్టాలు, బాధలు పెరిగిపోయినాయి. కార్మికులకు మరిన్ని బాధలు పెరిగినాయి. కేవలం కార్పొరేట్ల కోసం, అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసమే నరేంద్ర మోడీ గారు పాలన జరుగుతూ ఉంది తప్ప ఈ దేశంలో 90% ఉన్నటువంటి పేదలు, కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకునేటువంటి పని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయట్లా. ఒకవైపు ఈ దేశ సంపద మొత్తాన్ని అదానీ లాంటి వాడికి అప్పనంగా అప్పచెప్తా ఉన్నారు. ఈ అదానీ గారి మీద అమెరికాలో ఎవరు కేసు పెట్టారు, ఈయన చేసిన తప్పుడు పనులు, ఈయన చేసిన మోసాల మీద. ఇలాంటి మోసగాళ్ళకి పెద్దపీట వేస్తూ ఈ దేశ అభివృద్ధికి కారణమైనటువంటి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి పెడతా ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా రేపు 26వ తేదీన దేశంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత లేబర్ కోడ్లు ప్రవేశపెట్టడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. లేబర్ కోడ్లు అమలు చేయడం అంటే కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా మొత్తం కాలరాయడమే. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అదే రకంగా రైతాంగం పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలేవట్ల. అంటే ఈ రకంగా అనేక రకాలుగా ఈ రోజున ప్రజానీకాన్ని, రైతాంగాన్ని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 26వ తేదీ జరిగే ధర్నాలో కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం.